అండాశయ క్యాన్సర్ అంటేనే అండము రిలీజ్ చేసే ఆర్గన్. సో, ఈ అండాశయానికి క్యాన్సర్ వస్తే మరి అండాలు ఎక్కడి నుంచి వస్తాయి? పిల్లలు ఎక్కడి నుంచి పుడతారు? అన్న డౌట్ ఉంటుంది. అండాశయ క్యాన్సర్ చిన్న వయసులో కూడా చాలామందికి వస్తుంది. బట్ ఎప్పుడైతే ఈ అండాశయ క్యాన్సర్ ఒక వైపే వస్తుందో, ఒక స్త్రీకి 2 వైపులా అండాలుంటాయి, అండాశయాలుంటాయి. రైట్ ఓవరీ, లెఫ్ట్ ఓవరీ. ఇప్పుడు ఎవరికైనా రైట్ ఓవరీకే క్యాన్సర్ వచ్చింది అనుకోండి, మనం ముందుగానే దాన్ని పసిగట్టాము. ఈ స్త్రీకి ఇంకా పిల్లలు కావాలనుంది. ఇలాంటి సిట్యుయేషన్‌లో లెఫ్ట్ ఓవరీని డిస్టర్బ్ చెయ్యము. రైట్ ఓవరీ, దాని చుట్టుపక్కల ఉన్న లింఫ్ నోడ్స్, పొట్ట లోపలున్న కొవ్వు, ఎక్కడికైతే ఈ క్యాన్సర్ పాకొచ్చో అవన్నీ తీస్తాము. ఆపోజిట్ ఓవరీ హెల్తీగా ఉంటే మట్టుకు దాన్ని ఉంచేస్తాము. ఒక 2 ఇయర్స్ పిల్లల్ని ప్లాన్ చేసుకోవద్దు అని చెప్తాము. ఈ 2 ఇయర్స్ ఈ అమ్మాయి చక్కగా ఉండి క్యాన్సర్ తిరగబెట్టకపోతే డెఫినెట్‌లీ ఈ ఆపోజిట్ ఓవరీ ఏదైతే హెల్తీగా ఉండిందో దాన్ని వాడుకొని ఆ అమ్మాయి మళ్ళీ ప్రెగ్నెంట్ అవ్వచ్చు, మళ్ళీ తల్లి అవ్వచ్చు. బట్ మా భయం ఏంటి అంటే ఇప్పుడు రైట్ ఓవరీకి క్యాన్సర్ వచ్చినప్పుడు లెఫ్ట్ ఓవరీకి రాదు అనేమీ లేదు. లెఫ్ట్ ఓవరీకి ఫ్యూచర్‌లో ఎప్పుడైనా క్యాన్సర్ రావచ్చు. సో, ఇలాంటి వాళ్ళకి పర్టిక్యులర్‌గా ఏం అడ్వైస్ ఇస్తాము అంటే, మీకు ఒక ఓవరీ హెల్తీగా ఉంది, మీకు పిల్లలు కావాలి. సో, దాన్ని మీ లోపల ఉంచేసాము. ఆ హెల్తీగా ఉన్న ఓవరీకి కూడా ఫ్యూచర్‌లో ఎప్పుడైనా క్యాన్సర్ రావచ్చు. సో, ఇలాంటి సిట్యుయేషన్‌లో వాళ్ళని ఫెర్టిలిటీ డాక్టర్స్ దగ్గరికి పంపి, ఆ హెల్తీగా ఉన్న ఓవరీలో నుంచి అరౌండ్ 10-20 ఎగ్స్ తీసి ఫ్రీజ్ చేయమంటాము. దీన్ని ఎగ్ ఫ్రీజింగ్ అంటాము. ఇలా చేస్తే బెనిఫిట్ ఏంటి అంటే, పొరపాటున కానీ ఈ అమ్మాయికి మళ్ళీ ఈ హెల్తీ లుకింగ్ ఆపోజిట్ ఓవరీలో క్యాన్సర్ వస్తే, అది తీయాల్సిన పరిస్థితొస్తే, ఈ ఫ్రీజ్ చేసిన ఎగ్స్ ద్వారా తను యూట్రస్ ఉంచేస్తే అందులో ప్రెగ్నెన్సీ పెట్టించుకోవచ్చు. సో, ఇవన్నీ ఏదో వినటానికి బావుంది, నిజంగా జరిగే పనేనా అని మీరు అనుకోవచ్చు. ఇది నిజంగా జరిగే పనే. యంగ్ విమెన్‌లో ఓవరీ క్యాన్సర్ వచ్చినప్పుడు, ఒక ఓవరీకే క్యాన్సర్ వచ్చినప్పుడు, ఇలాంటి సిట్యుయేషన్స్ మేము డెఫినెట్‌లీ వన్స్ ఎ వీక్ అన్నా ఫేస్ చేస్తున్నాము. ఇలాంటి వాళ్ళకి ఓవరీ కాపాడుతున్నాము. ఆ ఓవరీ మూలంగా వాళ్ళకి హార్మోన్స్ వస్తున్నాయి. చక్కగా హెల్తీగా ఉంటున్నారు. ఫ్యూచర్‌లో తల్లి అయ్యే ఛాన్స్ కూడా ఉంది. బట్ టు బీ ఆన్ ద సేఫ్ సైడ్ ఎగ్స్ కూడా ఫ్రీజ్ చేపిస్తాము. ఇలా ఓవరీ క్యాన్సర్ నుంచి రికవర్ అయ్యి, మళ్ళీ నార్మల్ అయ్యి, పెళ్లి చేసుకుని మదర్స్ అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. సో, అండాశయ క్యాన్సర్ వచ్చాక కూడా తల్లి అయ్యే అవకాశం ఉంది. ఇది మనం క్యాన్సర్‌ని ముందుగానే గుర్తించి, అది పూర్తిగా పొట్ట నిండా పాకక ముందే యాక్షన్ తీసుకుంటే.